హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఎనిమిదోసారి మరి ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూసాం. మరి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది? ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెనిఫిట్ ఇచ్చే విధంగా ఉందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి మిడిల్ క్లాస్ కి ఏ విధంగా ఈ బడ్జెట్ బెనిఫిట్ చేస్తుంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సిఎస్ సుబ్బారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి ఇది కేంద్ర బడ్జెట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఓన్లీ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్‌కి ఈ ఒక్క అంశంలోనే, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, ఈ టాక్స్ విషయంలోనే ఈ బెనిఫిట్స్ కనిపించాయా ఈ బడ్జెట్‌లో? ఇంకే ఇతర అంశాలన్నా వీళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉందా సార్? అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి టాక్సేషన్‌లో ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్ రేట్స్. హ్మ్. అంటే ఏం చేశారు ఈ సిస్టంలో, ఒకటి అప్ టు 12 lakhs దాకా నీకు ట్యాక్స్ ఆబ్లిగేషన్ లేకుండా, ట్యాక్స్ లయబిలిటీ లేకుండా చేయడం జరిగింది. హ్మ్. అబౌవ్ 12 lakhs ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే. సో అబౌవ్ 12 lakhs కూడా ఏమైందంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ న్యూ ట్యాక్స్ సిస్టమ్ వల్ల, న్యూ ట్యాక్స్ అంటే ఏం చేశారు, ఇప్పుడు అప్ టు 4 lakhs వరకు జీరో ట్యాక్స్ అన్నారు. హ్మ్. 4 lakhs నుంచి 8 lakhs వరకు 5% ట్యాక్స్ అన్నారు. ఓకే. 8 lakhs నుంచి 12 lakhs వరకు is 10% ట్యాక్స్ అన్నారు. హ్మ్. 12 to 16 lakhs వచ్చేసి 15% అన్నారు. ఓకే. 16 to 24 lakhs వచ్చేసి is 25% అన్నారు. హ్మ్. అబౌవ్ 24 lakhs వచ్చేసి 30% అన్నారు. ఓకే. ఈ ప్రాసెస్లో ఏమైందంటే స్లాబ్ రేట్స్ మార్చడం వల్ల ఈవెన్ 12 lakhs అబౌవ్ ఉన్నా, అప్ టు 12 lakhs దాకా నాకు ట్యాక్స్ ఏమి ఉండదు. 12 lakhs అబౌవ్ ఉన్నా కానీ ఏమవుతుందంటే వాళ్ళకి ఆ రిబేట్ అనేది, ఆ ట్యాక్స్ రేట్స్ తగ్గటం వల్ల ఆ అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. ఓకే. సో అడ్వాంటేజ్ వల్ల ఏమొస్తుంది, నార్మల్గా ఒక ఎంప్లాయీకి సపోజ్ సే ఆయన రెమ్యునరేషన్ కానీ ఆయన ఇన్కమ్ కానీ 12 lakhs క్రాస్ అయితే ఓకే. అప్ టు 12,75,000 దాకా ఉంటే స్టాండర్డ్ రేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. 12,75,000 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పటి కూడా ఈ చేంజ్ రేట్స్ వల్ల, ట్యాక్స్ రేట్స్ వల్ల ఏమొస్తుందంటే వాళ్ళకి హ్మ్. అప్ టు 50,000 నుంచి 1,10,000 మ్యాక్సిమం దాకా ఓకే. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది. ఓకే. అంటే ఇది ఏదో ఓన్లీ అప్ టు 12 lakhs వరకు ఉండే ట్యాక్స్ పేయింగ్ అసీస్కే కాదు, హ్మ్. అబౌవ్ 12 lakhs ఉండే వాళ్ళకి కూడా ఇది ఏమవుతుందంటే 50,000 నుంచి 1,10,000 వరకు మ్యాక్సిమం ట్యాక్స్ రిడక్షన్ అనేది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మూవ్. సో ఇది ట్యాక్స్ రిఫార్మ్ అనుకోవాలి మనం. ఓకే సార్. ట్యాక్స్ రిఫార్మ్ అనుకోవాలి. దీంతో పాటు మీరు అడిగినట్టు హ్మ్. ఇంకా ఏంటి, హ్మ్. ఇంకేం చేశారు, ఇంకేం చేసినప్పుడు ఏది తీసుకోవాలి, ట్యాక్స్ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు నార్మల్గా. ఈ టీడీఎస్ అనేది, ఈ కాన్సెప్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే నార్మల్గా మనం ఏం చేస్తాము, ఈ సంవత్సరం నాకు ఇన్కమ్ వస్తే 24-25లో నాకు ఇన్కమ్ వస్తే నేను ఏం చేస్తాను, దీన్ని నెక్స్ట్ ఇయర్ 31st July లోపల నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ ఏమైనా ఉంటే కడతాను. అంటే నాకు ఆదాయం ఈ సంవత్సరంలో వస్తుంది, బట్ నేను ట్యాక్స్ ఎప్పుడు కడుతున్నాను నెక్స్ట్ ఇయర్లో కడుతున్నాను. ఓకే. సో ఈ ట్యాక్సేషన్ ఏమవుతుందంటే గవర్నమెంట్కి డిఫర్ అయిపోతుంది. ఈ సంవత్సరం రావాల్సిన ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే నీకు ఎప్పుడైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం వచ్చినప్పుడు నువ్వు కొంత ట్యాక్స్ అనేది అడ్వాన్స్ ట్యాక్స్ కట్టు. నువ్వు ఒకవేళ కట్టకపోయినా కానీ నీకు ఎవరైతే ఆ ఇన్కమ్ పే చేస్తున్నారో ఆ పే చేసేవాళ్ళు కంపల్సరిగా నీకు కొంత ట్యాక్స్ తగ్గించేసి దాన్ని గవర్నమెంట్కి కట్టేస్తే గవర్నమెంట్కి ఏమవుతుందంటే ఎర్లీ రికవరీ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది అనమాట. ఓకే. ఆ ప్రాసెస్లో దాన్ని ఏమంటారంటే టీడీఎస్ అంటారు. సపోజ్ నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, ఓకే. నాకు శాలరీ వస్తుంది, హ్మ్. నేను ఎంప్లాయీని, నాకు శాలరీ పే చేసేది ఎవరు, ఎంప్లాయర్. హ్మ్. అంటే నాకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంప్లాయర్ నుంచి వస్తుంది. అవును. అంటే ఇక్కడ ఏంది, ఎంప్లాయర్ నాకు శాలరీ పే చేసేటప్పుడు నా శాలరీ మీద ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి ప్రతి మంత్ కొంత ట్యాక్స్ డిడక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి కట్టాలి. దీన్ని ఏమంటారంటే టీడీఎస్ అంటారు, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. అంటే నా ఇన్కమ్ సోర్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ సోర్స్ దగ్గరే మనం ఏం చేస్తున్నామంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని టీడీఎస్ అంటారు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ టీడీఎస్ సిస్టమ్ అనేది ఉంటాయి టూ బేస్. ఒకటి ఇన్కమ్ లిమిట్స్లో ఉంటుంది, రేట్ ఉంటుంది. ఓకే. అంటే అప్ టు 30,000 దాకా నీకు ఇన్కమ్ వస్తే నువ్వు టీడీఎస్ కట్టాల్సిన పని లేదు. హ్మ్. అబౌవ్ 30,000 వస్తే నీకు 5%, 10% అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఉంటుందన్నమాట. ఓకే. ఈ ప్రాసెస్లో కొంత డిఫికల్టీ ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ టీడీఎస్ లిమిట్స్ని పెంచుదాం. ఇప్పుడు 30,000 ఉండేది ఏం చేస్తారంటే 60,000 చేస్తారు. హ్మ్. 5% టీడీఎస్ ఉందనుకోండి, దాన్ని 2% చేస్తారు. అట్లా రేట్ రిడక్షన్ ప్లస్ ఏది లిమిట్ పెంచడం వల్ల ఏమవుతుందంటే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆ మూవ్ తీసుకొని టీడీఎస్లో కూడా కాస్త రిఫార్మ్స్ చేసింది. హ్మ్. ఏం రిఫార్మ్స్ చేసిందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా బ్యాంక్స్లో ఎఫ్డీ వేస్తారు. ఎఫ్డీ వేసిన తర్వాత ఏం చేస్తారు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది.
ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అదే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఉంటుంది. ఓకే. సపోజ్ సే ఇంతకుముందు ఏముంది, అలాంటి ఇంట్రెస్ట్ ఏదన్నా వస్తే అప్ టు 50,000 దాటితే వాళ్ళకి ఏం చేయాలంటే బ్యాంకు ఒక 10% ట్యాక్స్ తగ్గించేసి దాన్ని గవర్నమెంట్కి రెమిట్ చేయాలి. ఓకే. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి మళ్ళీ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అల్టిమేట్గా నాకు ట్యాక్స్ తగ్గిస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ నేను క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది ఇబ్బంది పడుతున్నాం. ఆ ప్రాక్టికల్ డిఫికల్టీ ఎందుకు వస్తుందంటే, సపోజ్ సే నాకు 15 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది, నేను 15 లక్షలు బ్యాంకులో వేసాను. సే నాకు 6.5% ఇంట్రెస్ట్ బ్యాంక్ కడుతుంది. అంటే అప్రాక్సిమేట్గా నాకు ఎంత ఉంటుంది, ఒక 1 lakh ఇంట్రెస్ట్ వస్తుంది. 1,10,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది, నాకు ఓన్లీ 1,10,000. బట్ ఇక్కడ నాకు అప్ టు 3 lakhs ఇన్కమ్ దాకా నాకు ట్యాక్స్ లేదు. ఈ కొత్త బడ్జెట్ ప్రకారం అప్ టు 4 lakhs దాకా ట్యాక్స్ లేదు. అంటే నాకు 4 lakhs దాకా ట్యాక్స్ అవసరం లేదు. బట్ నాకు అక్కడ సేస్ ఇంట్రెస్ట్ 1 lakh వస్తుంది కాబట్టి అది మోర్ దాన్ 50,000 ఉంది కాబట్టి దాని మీద నేను టీడీఎస్ బ్యాంక్ డిడక్ట్ చేస్తుంది. మళ్ళీ నేనేం చేయాల్సి వస్తుంది, ఈవెన్ నాకు ట్యాక్స్ లయబిలిటీ లేకపోయినా నేను 4 lakhs లిమిట్స్లో ఉన్నా కానీ బట్ దాని మీద 10% బ్యాంక్ డిడక్ట్ చేస్తుంది కాబట్టి చేసినప్పుడు ఏం చేస్తుందంటే నేను మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ డిఫికల్టీని అవాయిడ్ చేయడానికి ఒకటి మేజర్గా దీంట్లో ఈ బడ్జెట్లో ఏం చేశారంటే, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఇంతకుముందు 50,000కి టీడీఎస్ గట్టి చేసేవాళ్ళు, అప్ టు 50,000 వరకు టీడీఎస్ లేదు, 50,000 క్రాస్ అయితే టీడీఎస్ ఉండేదే. ఇప్పుడు ఏం చేశారంటే ఆ లిమిట్ని 50,000 నుంచి 1 lakh పెంచడం జరిగింది. ఇదే సేమ్ ఎస్పెక్ట్లో ఇంకొకటి రెంటల్ ఇన్కమ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ అనేది చాలా మందికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు నాకు ఒక రెంటల్ ప్రాపర్టీ ఉంది, నేను ఇండివిజువల్ని, నా హౌస్ ప్రాపర్టీ వేరే వాళ్ళకి నేను రెంట్కి ఇచ్చాను. అంటే నాకు ఏంటి, ఇక్కడ నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నాకు రెంటల్ ఇన్కమ్ ఎవరైతే పే చేస్తారో టెనెంట్, వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా నాకు వచ్చే ఇన్కంలో ట్యాక్స్ 10% తగ్గించేసి బ్యాలెన్స్ అమౌంట్ నాకు ఇచ్చి అది గవర్నమెంట్కి కట్టాలి. ఈ ప్రాసెస్లో ఇండివిజువల్గా నేను రెంట్కి ఇస్తే దాని మీద నార్మల్గా ట్యాక్స్ లేదు, ఇండివిజువల్స్ హెచ్ఈఎఫ్. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ కానీ ఏమన్నా కానీ రెంటల్కి ఇస్తే ఇంతవరకు ఏంటంటే అప్ టు